నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి, చెడు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 12 రాశుల వారికి సంబంధించండి ఏ తారీఖుల్లో ఆదాయం కానీ ఖర్చు కానీ ఉంటుంది, ఈ విషయాల గురించి మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారండి. అయితే ఇవి 100% మాకు మ్యాచ్ అవుతున్నాయని ప్రేక్షకులు కాల్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కన్యా రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కేతువు, శుక్రుడు, అలాగే 12వ స్థానంలో వ్యయమందు రవి, బుధులు, దశమంలో కుజుడు, అలాగే నవమంలో గురువు, సప్తమంలో రాహు, షష్టమందు శని వక్రీకరించి ఉండడం. ప్రధానంగా చెప్పవచ్చేది ఏంటంటే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి జాతకం. గ్రహ సంచార ప్రభావము మిశ్రమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేసుకున్నప్పటికీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ 15 రోజుల్లో చెప్పవచ్చు. మీ మీద మీకే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనగా ఏ పని అనుకున్నా ఆ పని నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో అనేటువంటి ఆలోచనతోనే మీరు మొదలు పెడతారు. తద్వారా మంచి మంచి అవకాశాలని ఈ యొక్క కన్యా రాశి వారు కోల్పోతారని చెప్పవచ్చు. కాబట్టి మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ముఖ్యంగా కుజ సంచార ప్రభావము ప్రధానంగా చీటికి మాటికి చిన్న విషయానికి కూడా కొంత కోపము, చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నవ్వుతూనే కనిపించండి. నవ్వించడానికే ఎక్కువ నవ్వించే వాళ్ళ చుట్టుపక్కన ఉండండి. కాస్త వరకు మీకు టెన్షన్స్ తగ్గుతాయి. అంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే వ్యయస్థానంలో రవి, బుధుల యొక్క సంచార ప్రభావం కారణం చేత ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ చెప్పడం దీనివల్ల ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువగా కనబడుతుంది ఏంటా అని అనుకుంటారు. కానీ చెడు చెప్పడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు మీరు అన్వేషిస్తారు. తద్వారా మంచి ఎలాగో మీ జాతకంలో ఈ యొక్క గోచార రీత్యా మీకు కనబడుతుంది. కాబట్టి మీకున్నటువంటి లోటుపాట్లలో ఏమున్నాయి, మైనస్ ఏంటి, దాన్ని తెలుసుకొని కనుక మనం ప్రయాణం చేసినట్టయితే వచ్చే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇక ప్రధానంగా ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు జరుగుతాయని చెప్పవచ్చు. రైతులు అయితే జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచన చేసి సమయాన్ని వేచి చూసి మీరు నిర్ణయం తీసుకొని కొత్త పంటగా వేసినట్లయితే మంచి దిగుబడి కలిగేటువంటి స్థితిలో భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పంటకి చేతికి వచ్చినటువంటి పంట 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయము కాని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి 15వ తారీఖు తర్వాత మీకు అధిక రేటుకి మీ యొక్క పంట మీకు చెల్లుబాటు అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా వివాహానికి సంబంధించే ప్రయత్నాలు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కాబట్టి గ్రహ సంచారం మారిన తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు మీకు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. FMCG రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఆదాయం కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నూతన ప్రాజెక్టులు చేపట్టకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. విద్యార్థులకి కష్టపడితే తప్ప అనుకున్నటువంటి దాంట్లో మనకు సీట్లు లభించదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను నూతన కార్యక్రమాల ఒరవడిని వాయిదా వేసుకోవడమే, నూతన ప్లాన్ల ఇంప్లిమెంటేషన్కి వాయిదా వేసుకోవడమే చాలా మేలని గమనించుకోవాలి. ఇక గత కొన్ని మాసాలుగా మన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క రాశి ఫలితాలకు సంబంధించిన ప్రయత్నాల్లో భాగంగా చాలామంది చెప్పినటువంటి డేట్స్లలో కొంత అవయోగం కలుగుతున్నప్పుడు అవయోగమని, అలాగే ధనాదాయం కలిగినప్పుడు ధనాదాయం ఏదో విధంగా సర్దుబాటు అవుతుందని చెప్తున్నారు కామెంట్స్ రూపంలో కానీ, లేదా వాళ్ళు కాల్స్ చేసి చెప్తున్నారు. కాబట్టి వారు అందించినటువంటి అనగా మీలాంటి ప్రేక్షకుల యొక్క ప్రోత్సాహమే మనం ఇంకా సునిశ్చితంగా ఇంకా మెరుగైనటువంటి విధంగా చెప్పడానికి ఆస్కారం, దోహదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏ రోజుల్లో అధిక ధనాదాయం ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ప్రధానంగా 1వ తారీఖు రోజున మీకు అనుకున్నటువంటి విధంగా మీకు ధనాదాయం ఉంటుంది, చేబదులు మీకు కలుగుతుంది.
అలాగే అప్పు అయినా కానీ దొరుకుతుంది, లేదా రాని బాకీలైనా కానీ వసూలు అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలు 1వ తారీఖున తీరబోతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి 1వ తారీఖు రోజున గోచరమవుతుంది. ఇక 2, 3, 4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పోకండి. ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పనికిరావు. అయితే కింది స్థాయి ఉద్యోగస్తులతో మీరు మాటలు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు మాటించండి. లేనిపోని అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు గోచరమవుతుంది. ఇక 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే విశేష ధనప్రాప్తి, మిత్రులు బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులను చక్కబెట్టుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను సంతోషకరముగా ఈ 5, 6 తారీఖుల్లో మీరు అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 7, 8, 9, 10, 11 తారీఖులు ఇంత అనుకూలమైనటువంటి యోగమైనటువంటి కాలము కాదు. 7, 8, 9 తారీఖులో గృహోపకరణాలు, వాహన మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహ మరమ్మతులు జరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీరు చేస్తున్నటువంటి పని పట్ల ఉన్నతాధికారులకి సంతోషం, ఆనందం కలగకపోగా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 10, 11 తారీఖుల్లో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని యందు శ్రద్ధ పెట్టకపోవడం, తద్వారా మీకు అనుకున్నటువంటి సమయానికి మీ పనులు పూర్తి కాలేకపోవడంతో మీకు కొంత విచారం కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 12, 13, 14, 15 తారీఖులు, ఈ యొక్క 12వ తారీఖు, 13వ తారీఖుల్లో విశేష ధనప్రాప్తి, రాని బాకీలు వసూలు అవుతాయి. అధిక ధనాదాయం గోచరం అవుతుంది. 14, 15 తారీఖుల్లో జీవిత భాగస్వామి నిర్ణయం వలన, వ్యాపార భాగస్వామి నిర్ణయం వలన మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఫలితములు కూడా అదే విధంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో వచ్చేటువంటి పొరపచ్చాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. తద్వారా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చు. ఇది ఏమిటంటే ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే 2, 3, 4 తారీఖు, 10, 11 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 5, 6, 12, 13 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. ఏతావాత మిశ్రమ ఫలితాలు పొందినప్పటికీ, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం సంపూర్ణంగా ఈ యొక్క కన్యా రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సెప్టెంబర్ మాసంలో జరిగేటువంటి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఆగస్టు 31వ తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమి నక్షత్రంతో వస్తుంది. ఇది అత్యంత అరుదుగా వచ్చేటువంటి శని త్రయోదశి కావున వృషభ, మిథున, కర్కాటక, సింహత్తులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకి కారణం గత జన్మ కర్మదోషాలు. కావున కర్మదోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీరు చేయించుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు. పర్ హెడ్ 1500. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఆడపిల్లలు మాత్రమే ఉండే పురుష సంతానం లేకపోయినా, ఇవన్నీ పితృదోషాలు లేదా పితృశాపాలు అని అంటారు. అయితే పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా, సంతానం కలగకపోయినా, అనారోగ్యంతో మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్న, కులాంతర మతాంతర వివాహాలు జరిగినా, అలాగే శారీరక లోపాలతో పిల్లలు జన్మించినా, ఎన్ని పూజలు చేసినా ఫలించకుండా ఉన్నప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజాయితీగా మనకు అనుకున్నటువంటి పనులు జరగకపోయినప్పటికీ, జీవితం ఎదుగుదల లేకపోయినప్పటికీ, జటిలమైన సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నప్పటికీ ఇవన్నీ పితృశాపాలు అంటారు. కాబట్టి ఇట్టి పితృశాపాలు లేదా పితృదోషాల నివారణకి సెప్టెంబర్లో వచ్చే పితృపక్షాల తిథులలో సెప్టెంబర్ 25వ తారీఖు రోజున, 30వ తారీఖు రోజున పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. నిజాయితీగా, సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేనటువంటి వాళ్ళు బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, కన్యా రాశి వారి కంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణము, అలాగే దత్తస్తవము రోజుకి 3 సార్లు కనుక పారాయణం చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు సమస్యలు అధికంగా ఉన్నాయి అంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారిచ్చే సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. గురుగారు, సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.